సూర్యాపేట ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేశారు సైబర్ కేటుగాలు. ఎస్పీ సూర్యాపేట అనే అకౌంట్ క్రియేట్ చేసి నకిలీ ఖాతా నుంచి మెసేజ్లు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఇది కాస్త ఎస్పీ రాహుల్ హెగ్డే దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. ఎస్పీ సూర్యాపేట అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు ఎవరు స్పందించవద్దని తెలిపారు. ఎవరు డబ్బులు పంపవద్దని సూచించారు. నకిలీ ఖాతాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అధికారుల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి సైబర్ కేటుగాలు సొమ్ము కాజేస్తున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. కాదేది నకిలీ క్యానర్హో అన్నట్లు పోలీస్, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నేతల సోషల్ మీడియా అకౌంట్లతో ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి వారిలా చాట్ చేస్తూ అమాయకుల నుంచి నగదు దోచుకుంటున్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, లేటెస్ట్ గా ఈ ఎస్పీ ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్లు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఆయన స్పందించారు కూడా, చెప్పండి. సైబర్ నేరగాళ్ళు అయితే రోజుకో విధంగా విఐపీలనే టార్గెట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్ అయితే నకిలీ ఫేస్బుక్ లను క్రియేట్ చేసి వాటి నుండి అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి ఫోన్ నెంబర్లు కానీ డబ్బులు కానీ అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఫేస్బుక్ కూడా నకిలీ క్రియేట్ చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే వెంటనే వాళ్ళు అప్రమత్తమై ఈ ఏదైతే నకిలీ ఫేస్బుక్ నుంచి ఎవరైనా సరే నెంబర్లు అడిగినా గానీ, ఏదైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినా, డబ్బులు అడిగినా గానీ దీనికి ఎవరు స్పందించొద్దని చెప్పేసి, దీనికి సంబంధించింది ఎవరైనా అలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా సూర్యాపేట నల్గొండ సంబంధించినటువంటి ఎస్పీది కావచ్చు, లేకుంటే కలెక్టర్ది కూడా నకిలీ ఫేస్బుక్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కూడా వాటిని బ్లాక్ చేయడం కూడా జరిగింది. అయితే సైబర్ నేరగాళ్ళు అయితే విఐపీ నుంచి ఎవరైతే విఐపీస్ ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి నకిలీ ఫేస్బుక్లు క్రియేట్ చేసి వాటి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి కొంత డబ్బులు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి అయితే కాల్స్ చేసి కొంత బెదిరింపులకు కూడా వీళ్ళు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాటికి ఎవరు కూడా రెస్పాండ్ కావద్దు. ఖచ్చితంగా అలాంటిది ఏమన్నా మీ దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా మాకు తెలపాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.